చేయాలి. దేవుని వాక్యాన్ని మనం దృష్టి పెట్టాలి. దేవుడు ఏది మాట్లాడుతున్నాడో దానికి లోబడడం, వెంటనే స్పందించడం, జవాబు ఇవ్వడం, దేవుని వాక్యానికి విధేయత చూపడం, దేవుని వాక్యాన్ని ప్రేమించడం, దేవుని వాక్యాన్ని నమ్మడం. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని వాక్యాన్ని నమ్మడం ఇది చాలా విలువైనది అనమాట. దేవుని వాక్యం నమ్మడం అనేది చాలా విలువైనది. కాబట్టి దినాన్న ఒక క్లుప్త సందేశాన్ని నేను మీకు అందిస్తాను. అదేమిటంటే మనస్సాక్షి. అందరు చెప్పండి గట్టిగా. మనస్సాక్షి. బైబిల్ గ్రంథంలో దేవుడు మనందరినీ చక్కగా పుట్టించాడు. ఆది కాండం 1వ అధ్యాయం 26, 27, 28 వచనాలు మనం చదివితే అక్కడ దేవుడే స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, దేవుడైన యెహోవా అంటాడు. ఏం చేశాడట? మన స్వరూపమందు దేవుని పోలిక చొప్పున నరులను చేసెను. హల్లెలూయా. పిల్లరా, దేవుని పోలికలో, అబ్బా దేవుని పోలిక అంటే అంత అదృష్టం, మీరు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అసలు దేవుని పోలిక అంటే ఎంత అదృష్టం. అంత మాత్రమే కాదు పిల్లరా, ప్రతి మానవుని కూడా దేవుడు పోలికలో చేశాడు. మనందరం దేవుని సారూప్యం, దేవుని పోలిక. అంత మాత్రమే కాదు, రెండో మాట చెప్తాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో నరులందరినీ దేవుడు చేసినప్పుడు యథార్థవంతులుగా చేశాడట. ఏవంతులు? యథార్థవంతులుగా చేశాడట. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదాం. నేను కనుగొంటిని ఏమనగా, దేవుడు నరులను ఎలాగంట చెప్పండి. అందరూ అండర్లైన్ చేసుకోండి. ఎట్లాగంట? యథార్థవంతులు. అబద్ధం తెలియదు, దొంగతనాలు తెలియదు, సాడీలు చెప్పడం తెలియదు, ఇతరుల మీద నిందేయడం తెలియదు, పిల్లరా ఇతరులను నిందించడం తెలియదు, ఇతరులకు కీడు చేయడం తెలియదు. కారణం చెప్పన, దేవుడు మనుషులను యథార్థులుగా చేసి యథార్థవంతులుగా పుట్టించాడు. మరి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? పిల్లరా చూడండి, పిల్లల్ని మనం 2 దెబ్బలేస్తే ఆ పిల్లలు ఇప్పుడు బూతులాడుతున్నారు. ఏ పాఠశాలకి వెళ్ళి నేర్చుకున్నారు చెప్పండి? పాఠశాలకి వెళ్తే ABC అని నేర్పుతున్నారు. నర్సరీలో కూడా, నర్సరీలో చేరిన పిల్లలు ABCD చెప్తున్నారు. వాడికి ఒకవేళ రాకపోయినా ABCDXZY అంటాడు, అయిపోయింది. కానీ బూతులు ఎక్కడ నేర్చుకున్నాడు? ఈ బూతులని ఏ పాఠశాలలో నేర్చుకున్నాడు? ఎక్కడి నుండి వచ్చినాయి? పిల్లరా, దేవుడిచ్చిన స్వభావాన్ని, దేవుడిచ్చిన యథార్థతను సాతానుడు మానవుల్లో చంపేసి దేవుని యొక్క నియమాన్ని, దేవుని నీతిని, దేవుని మనసును, దేవుని హృదయాన్ని మానవుల్లో సాతానుడు చంపి వాడి మనసుని పెట్టాడట. ఎవరి మనసుని? అమెరికాలో ఈ మధ్య ఒక గుండె ఆపరేషన్ జరిగింది. ఏ ఆపరేషన్? అందరు వినాలా? ఏ ఆపరేషన్ జరిగింది? పాపం వాళ్ళందరూ బ్రతిలాడుతున్నారు. ఎన్ని కోట్లైనా పర్వాలేదయ్యా, మా నాన్న బ్రతకాలంటే పాపం అప్పట్లో ఎవరు గుండె వేయడానికి వీలు లేకుండా పోయింది. సరే, అప్పుడు డాక్టర్లందరూ మరి అతను బ్రతకాలంటున్నారు కదా, మనం అందుబాటులో కోతులు ఉన్నాయి కదా, ఒక బలమైన కోతిని తీసుకురండి అని ఒక డాక్టర్ చేస్తే బలమైన కోతిని తెచ్చి పెట్టారు. ఇక దాన్ని దమ్మని కోసేసారు, గుండెని తీశారు, ఆడుతున్నారు. సజీవమైన గుండె తీసి ఇతరులు పెట్టి ఆపరేషన్ చేశాడు. ఇతను బతికాడు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఇతడు ఇక బ్రతికాడు, బాగున్నాడు. ఇప్పుడు మాట్లాడట్లా, కరవట్లా, ఏమి మాట్లాడట్లా. ఏదన్నా అవసరం వస్తే అంటాడంట. అరే ఇదేందిరా, ఏదన్నా ఇక ఆయన పడుకోవట్లా, బార్లకు పడుకున్నాడు. 2 చేతులు ముందు పెట్టి మోకాళ్ళ మీద పడుకున్నాడు.